మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సవాతిదాబా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో రాత్రి నుంచి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి చెందింది. పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహాన్ని స్వగ్రామమైన సవాతిదాబాకు తీసుకువెళ్లారు. సవాతిదాబా గ్రామం నుంచి గ్రామం పూర్తిగా పోలీసు వలయంలో ఉంది. వాంఖడి మండలం సవాతిదాబా గ్రామం అంతా పోలీసుల అదుపులో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. గ్రామంలోకి బయట నుంచి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కవరేజ్కు వెళ్లిన మీడియాను మధ్యలోనే అడ్డుకున్నారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యనని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపించారు. శైలజ మృతి అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్. విఘ్నేష్, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? వాంకిడి మండలం సవాతిదాబాలో శైలజ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులైతే రోధించారు. కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, అలాగే తిరుపూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఇద్దరు కూడా పరామర్శించారు. దీంతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ కూడా వచ్చి వారిని పరామర్శించారు. గ్రామంలో అయితే ప్రస్తుతానికి విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున గ్రామస్తులు కావచ్చు, బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గ్రామం మొత్తం అయితే పోలీసులు దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు భారీ ఏర్పాటు చేశారు. మీడియాను కూడా గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరు కూడా అక్కడ ఈ గ్రామంలోకి వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు కొంత ఈ శైలజ మృతి పట్ల ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడం అనేది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా, లేకపోతే నీళ్లు కలుషితమై ఇట్లాంటి సంఘటన జరిగిందా అనేది తేలాల్సి ఉందని చెప్పి ఎమ్మెల్యేలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి హాస్టల్స్ లో, ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో అన్నిట్లలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ విఘ్నేష్.